ఒకసారి ఒక వృద్ధురాలు రేడియోలో ఒక ప్రకటన విని ఆ రేడియో జాకీకి ఫోన్ చేసిందట. ఆ దేవుడికి చెప్పండి, నాకు ఆకలిగా ఉందని, నా అవసరత తీర్చమని, నా కోరికలు తీర్చమని ఆ దేవుడికి నా తరపున మీరు ప్రార్థన చేయండి అని ఆమె విన్నవించుకుందట. అప్పుడు ఆ రేడియో కేంద్రంలో ఆ వార్త విన్న ఆ దేశస్తులందరూ కూడా దాని నిమిత్తం ప్రార్థన చేస్తామన్నారు. వారిలో ఒక దేవుని నమ్మన ఒక నాస్తికుడు అన్నాడు, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు, ఇలాంటి వాటిని మనం నమ్మకూడదు, ఆమెకి ఎలాగన్నా కానీ మనం బుద్ధి చెప్దాం అని ఆయన తన సెక్రటరీని పిలిచి, ఒక ధనవంతుడు, ఇదిగో ఆ వృద్ధురాలు ఉంది కదా, ఆ వృద్ధురాలకి ఆమెకు కావలసిన సరుకులు, కావలసిన అవసరాలు అన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళి ఆ వృద్ధురాలకి ఇవ్వండి. ఇచ్చి, ఇది ఎవరు పంపించారో తెలుసా, పలానా మాక యజమాడు మాక పంపించాడని చెప్పమండి అని ఆ యజమాడు, ఆ ధనవంతుడు తన సెక్రటరీని పంపించాడు. ఆ సెక్రటరీ సరుకులన్నీ కూడా ఒక వ్యాన్లో ఎక్కించుకుని తనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చుకుని ఆ వృద్ధురాలు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ గేట్ కొట్టినప్పుడు ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంగా వచ్చింది. అవన్నీ కూడా, ఆ సరుకులన్నీ కూడా లోపల పెట్టారు. ఆమె సంతోషంగా స్వీకరించి, దేవా నా ప్రార్థన ఆలకించావా అని దేవుని స్తుతులు చెల్లిస్తుంది. వెంటనే ఆ సెక్రటరీ అన్నాడు, ఇదిగో ఈ ఎవరు పంపించాడో నువ్వు అడగవా అని అడిగాడు. నేను ఏమాత్రం అడగను, నా కోరిక తీర్చడం కోసం, నా అవసరం తీర్చడం కోసం ఆ దేవుని నమ్మని వాడు కూడా ఆయన తన పనిని పురాయించి ఆయన నా అవసరం తీర్చడానికి ఆయన ఆ పని ఆ దేవుని నమ్మని వాడు కూడా చేత నా అవసరం తీర్చడం కోసం ఆయన తన పని చేయించుకుంటాడు అని వృద్ధురాలు చెప్పిందంట. దేవుని స్తోత్రం. వెంటనే ఆ సెక్రటరీ తిరిగి ఇలా మాట ఆ యజమానుడు చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, దేవుడు నిజమే, నా ద్వారా దేవుడు చేయించాడని ఆయన కూడా దేవుని నమ్ముకున్నాడంట. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన దేవుడు ఏదైనా చేయగలడు. నీ విశ్వాసం ఉంచినట్లయితే, నువ్వు నమ్మిక ఉంచినట్లయితే, నిజముగా నీ హృదయవంతరంగములో ఆయన నిజమైన కోరిక నువ్వు కోరినట్లయితే, ప్రభువు చెప్తున్నాడు, ఆయన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు కూడా ఆయన సఫలపరిచే దేవుడు. అందుకనే ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 చెప్తాడు, యేసుక్రీస్తు మహిమైశ్వర్యములో ఆయన ప్రతి అవసరతను తీర్చే దేవుడు ఆయన. ఈరోజు ఏ అవసరత నీకుందో, హృదయ వాంఛ నీకుందో, ఈరోజున ఏ కోరికతో ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నావో, దేవుడు ఆయన ఏ రూపములైనా, ఏ దిక్కు నుండైనా, ఏ వ్యక్తి చేతనైనా, శత్రువు చేతనైనా దేవుడు నీకు సహాయాన్ని పంపించగల సామర్థ్యము కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆ దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో నువ్వు ప్రార్థన చేయి. ఆయన సన్నిధిలో నీవు ఈరోజు నీ హృదయాన్ని కుమ్మరించు, నీ మనోవాంఛను తీర్చి ఆయన దేవుడు నీ కోరికను ఆయన సఫలపరుస్తాడు.